యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక వందనాలమ్మా. వాక్యంలో చూద్దాం. రోమిలకు రాస్తున్న పత్రిక 12వ అధ్యాయము 11వ అధ్యాయం నుండి చదవండి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత కలవారై ప్రభువును సేవించుడి. హల్లెలూయా. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత కలిగిన వారై ప్రభువును సేవించుడు. ఆత్మయందు తీవ్రత అంటే మనం ఆసక్తిని కలిగిన వారుగా ఉండాలి. ఆత్మలో ఉంటున్నాము, కానీ ఆసక్తి అనేది చాలా అవసరము. అంతేకాదు, ఇంకేం చెప్తున్నాడు కింద చదవడమ్మా. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. హల్లెలూయా. ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండాలి, ఆసక్తి కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి, ఆశ కలిగి ఉండాలి. గుడ్డివాడు ఎరుకో పట్టణంలో యేసుక్రీస్తు వారు ఆ పట్టణంలో ప్రయాణిస్తూ ఉండగా ఆ రోడ్డు పక్కన గుడ్డివాడు పడి ఉన్నాడు. వానికి కళ్ళు లేవు, కానీ దావీదు కుమారుడా నన్ను కరుణించు అని రక్షించని ఎలా కేకలు పెట్టాడు. కళ్ళే లేవు కదా ఆయనకి. ఆ త్రోవ పక్కన కూర్చుంటున్న వ్యక్తికి ఎవరో ఒకరు చెప్పారు, ఇలా యేసు ప్రభు ఆయన ముడితే స్వస్థత వస్తుంది, ఆయన ప్రార్థిస్తే స్వస్థత వస్తుంది. యేసు ప్రభు వారి గురించి చెప్పగానే అతనిలో ఒక ఆశ కలిగింది, ఆసక్తి ఆశ కలిగి ఆయన ఎత్తుకుతున్నాడు. ఆయన కళ్ళు పుట్టు గుడ్డివాడైనా ఆయన మనస్సు ఆశ తపన యేసు ప్రభు కోసము మరి తప్పిస్తూ ఉన్నాడు. ఎప్పుడు వస్తాడా ఈ మార్గమున, ఎప్పుడు ఆయనని నేను కలిసి ఆయనతో ప్రార్థన చేయించుకోవాలని ఒక ఆశ కలిగి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. మనలో ఆశ ఉందా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఒక కార్యము జరగలేదు అంటే ఎందుకు జరగట్లేదు? నీలో ఆశ ఉండాలి, ఓర్పు కావాలి, పట్టుదల కావాలి, ప్రార్థన ఎందు ఇవన్నీ కలిగి లేకుండా ఏదో అమ్మగారు ప్రేయర్ చేశారు, నాకు స్వస్థత వస్తే చాలు అనుకుంటే ఎలా? అంటే నువ్వు కష్టపడవు, శ్రమపడవు, ఏమీ లేదు, దైవజనులు ప్రార్థన చేస్తే స్వస్థత కావాలి. ఈ మధ్యలో బాగా ఇలాగే నేర్చారు. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రార్థన అనేది పోయింది. అసలు నలగ కొట్టుకోవడమే పోయింది, విరగ కొట్టుకోవడమే పోయింది. ఆ విధంగా లేకపోవడం బట్టే ప్రార్థన చల్లార్చబడబట్టే ఈరోజు పాపము పెరిగిపోయి మరణాలు అధికమైపోయి అనేక రకమైన వ్యాధుల చేత శ్రమల చేత నిలిచిపోయి ఉన్నారు. అదే ప్రార్థన జీవితం ఉంటే అపవాదికి ఎక్కడ చోటు దొరకదు ప్రియులారా. చూడండి, ఆయన ఆసక్తితో ఉన్నాడు. గుడ్డివాడు ఎప్పుడొస్తాడా ఈ మార్గంలో, ఎప్పుడొస్తాడా అని ఎదురు చూశాడు. తను ఎప్పుడైతే వస్తున్న మార్గంలో తనకైతే 2 చెవులు చక్కగా వినపడతాయి కాబట్టి ఇక వారందరూ కూడా మరి యేసు ప్రభుతో వస్తూ మాట్లాడుతూ సందడిగా ఉండడము ఆయన చెవుల ద్వారా వింటూ ఇక ఆయన కేకలు పెట్టడం మొదలుపెట్టాడు. అయ్యా నన్ను రక్షించవా, కాపాడవా, దావీదు కుమారుడని. వెంటనే ఆయనలో ఉన్న ఆసక్తి, ఆయనలో ఉన్న ఒక ప్రయాసమును బట్టి, విశ్వాసాన్ని బట్టి యేసు ప్రభు వచ్చి తనని ముట్టాడు. రక్తస్రావం స్త్రీ ఆమె ఎదురుగా పోయి యేసు ప్రభు తనని ముట్టలేదు. ఆమె యొక్క ఆశ, ఆమె యొక్క ఆసక్తి, ఆమె యొక్క తపన, నిరీక్షణతో ఆమె వెనకాలే యేసుప్రభు వెళ్తుంటే ఎంతో సమూహం, ఆ సమూహం ఎంత జనమో, ఆ జనములో ఆమె ఎంతో దూరం నడుచుకుంటూ వాళ్ళతో పాటు వెళుతూ చిన్నగా ఆ జనం ఇలా ప్రక్కకి వెళ్ళిపోగానే ఆయనను వెళ్ళి వస్త్రాన్ని తాకింది అంతే. అంటే ఆమె ఓన్లీ వస్త్రం తాకిందంటే ఆమెలో ఎంత ఆసక్తి, విశ్వాసము, ఎంత ప్రయాసం ఉంటే ఆమె యొక్క ప్రయాసాన్ని బట్టి యేసు ప్రభు వస్త్రం తాకగానే ఆమెకి అద్భుతమైన స్వస్థత, విడుదల వచ్చింది. మనము దేవుని మందిరానికి వస్తున్నాం, కానీ మన సమస్యల నిమిత్తం వస్తున్నాం.
మన కుటుంబాలలో ఏ విధంగా ఉంటున్నాం, ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఇవి పోవాలి అంటే నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన లేకుండా ఎన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చినా, నువ్వు ఎంతగా వాక్యం విన్నా అన్నీ వ్యర్థమే. స్కూల్కి వెళ్ళే పిల్లోడు మాస్టర్ చెప్తున్నా అన్నీ కూడా విని గ్రహించి వాటిని ప్రతిరోజు దాన్ని ధ్యానిస్తేనే కదా పాస్ అవుతారు, అవునా కాదా? అలాగే మన జీవితంలో కూడా దేవునిలో ఉంటున్న మనము ప్రార్థన కలిగి ఉన్నప్పుడే జయించగలుగుతాం. ఎన్ని చెప్పినా ఎన్ని విన్నా ప్రార్థన లేకపోతే ఏమీ చేయలేం. రోజు కనీసం 3 గంటలు, ఇంకా అవసరమైతే 6 గంటలు, అది మీ ఇష్టం. కానీ ఎంత చేస్తున్న కొలది కూడా దేవుని కార్యాలు చూస్తాం. ఇంట్లో దేవుని యొక్క అద్భుత కార్యాలు చూస్తాం. మనలో మార్పును, పరిపూర్ణతలోనికి మనము మార్చబడతాము. హల్లెలూయా.